వెల్కమ్ టు మై ఛానల్. అద్దిరిపోయే సాంబార్ ఇలా చేయండి, చాలా బాగుంటుంది. కుక్కర్లో కందిపప్పును తీసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసి మెత్తగా రుబ్బుకున్న తర్వాత చింతపండు రసాన్ని పోసి రుచికి సరిపడా ఉప్పు కారాన్ని వేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనకి నచ్చిన వెజిటేబుల్స్ని కట్ చేసి ముందుగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, వెల్లుల్లి, పుదీనా, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా టమాటా, సొరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఇప్పుడు పక్కన కలుపుకున్న పప్పు రసాన్ని అందులో వేసి కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 10 నిమిషాలలో ఇలా అయిపోతుంది. ఒక్క 15 నిమిషాలు అయిన తర్వాత సాంబార్ పొడి వేసి ఇంకొక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే అంతేనండి, గుమగుమలాడే సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.